హాయ్ అండి. వెల్కమ్ టు మైక్ టీవీ. నేను సతీష్. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇట్లాంటివన్నీ కూడా మనం మైక్ టీవీ ద్వారా ప్రతిరోజు తెలుసుకుంటా ఉన్నాం. సో, ఇందులో భాగంగా ఇప్పుడు ఈనాడులో మనకు చదువులో నోటిఫికేషన్లు విద్యా, ఉద్యోగానికి సంబంధించి ఇచ్చారు. దానికి సంబంధించి ఒక్కసారి చూద్దాము. నెల్లూరులో పారామెడికల్ పోస్టులు. ఈ నెల్లూరులో పారామెడికల్ పోస్టులొచ్చేసి నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలలో 33 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిర్రు. ఇవి ఓటీ టెక్నీషియన్. ఒక్కసారి పోస్టులు గనక మనం చూస్తే ఓటీ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, క్యాత్ ల్యాబ్, అట్లాగే టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్, క్లినికల్ సైకాలజిస్ట్, బయోమెడికల్ టెక్నీషియన్, ఓటీ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ తదితర సంబంధించినటువంటి పోస్టులను వీరు జారీ చేయడం జరిగింది. అయితే ఇందులో వచ్చేసి విద్య పరంగా కానీ, అర్హతల పరంగా కానీ, అనుభవ పరంగా కూడా కొన్ని ఉన్నాయి. వాటి ఒక్కసారి చూస్తే పోస్టును అనుసరించి ఎస్ఎస్సి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా అర్హతలు ఉండాలి. ఇందులో ఏదైనా దానికి సంబంధించిన ప్రకారంగా ఉండాలి. ఇక వయసు వచ్చేసి మీకు 42 సంవత్సరాలు మించకుండా ఉండాలి అని అడిగిర్రు. ఇక ఎంపిక విధానం వచ్చేసి మీకు విద్యార్హత మార్కులు ఏవైతే మీరు క్వాలిఫికేషన్ సంబంధించి ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, పీజీ డిప్లొమా దానికి సంబంధించి ఉన్నాయి కదా, అందులో వచ్చినటువంటి మీ మార్కులను అనుసరించి, అట్లాగే మీకు ఏదైతే పోస్టుకు మీరు అప్లై చేసుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి పని అనుభవం కూడా కలిగి ఉండాలి. ఆ అనుభవానికి పని అనుభవము, అట్లాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఏదైతే రిజర్వేషన్స్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంబంధించినటువంటి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఇట్లా మైనార్టీ దానికి, లేకపోతే ఉమెన్కి సంబంధించి ఒకవేళ రిజర్వేషన్స్ ఏమన్నా ఉండేది ఉంటే ఆ రిజర్వేషన్స్ ఆధారంగా కూడా దీంట్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక దరఖాస్తును వచ్చేసి మీరు ఆఫ్లైన్లో దీంట్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ దరఖాస్తులను ఆ సంబంధిత కార్యాలయానికి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అది అడ్రస్ కూడా ప్రిన్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కార్యాలయం, నెల్లూరు జిల్లా. దీనికి సంబంధించి మీరు ఈ అడ్రస్కి, చిరునామాకి పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 11 వరకు మీకు అవకాశం ఉంది. సంబంధిత వెబ్సైట్ని మీరు సంప్రదించవచ్చు. ఇక SPS nellore.ap.gov.in ఈ వెబ్సైట్లో పూర్తి వివరాలకు మీరు సంప్రదించవచ్చు. ఏంటి మీ వయసు ఒకటి, మీకు సంబంధించిన అనుభవం ఒకటి, దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఒకటి, మీరు అప్లై చేస్తున్నటువంటి పోస్ట్ ఒకటి, దాన్ని చూసుకొని మీరు దీన్ని అప్లై చేసుకోవడానికి చూసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ ఒక్కసారి చూసినట్లయితే అనంతపురం జిల్లాలో మెడికల్ ఆఫీసర్, అట్లాగే ఫార్మసిస్టులు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఇక్కడ మీకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇది అనంతపురం జిల్లాలోని ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైద్య సంస్థలో 24 పోస్టులకు వీరు నోటిఫికేషన్ జారీ చేసిర్రు. దాన్ని ఒక్కసారి చూస్తే ఈ 24 పోస్టులకు సంబంధించి మెడికల్ ఆఫీసర్ పోస్టులు వచ్చేసి 15, ఆడియోమెట్రిషియన్ వచ్చేసి 1 పోస్టు, క్లినికల్ సైకాలజిస్టు 2 పోస్టులు, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కింద 1 పోస్టు, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 కింద 1, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ 2 పోస్టులు, డెంటల్ హెజ్నిస్ట్ ఇవి వచ్చేసి మీకు 2 పోస్టులు ఇవి ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి కనుక మీరు అర్హతలు చూసినట్లయితే పోస్ట్ను అనుసరించి ఎస్ఎస్సి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్ సంబంధించి మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తారో దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మీరు చదివి ఉండాలి, ఆ క్వాలిఫికేషన్ ఉండాలి. అట్లాగే పని అనుభవం కూడా ఉండాలి అని చెప్పి ఇక్కడ అడుగుతూ ఉన్నారు. అట్లాగే మీ వయసు కూడా వచ్చేసి 42 సంవత్సరాలకు మించకుండా ఉన్నవారై అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఇక ఎంపిక విధానం చూసినట్లయితే మీకు ఏదైతే మీ క్వాలిఫికేషన్ ఉందో దానికి సంబంధించి ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు చెప్పినట్లుగా విద్యార్హత మార్కులు, అట్లాగే మీకు ఇంతకుముందు ఆ రిలేటెడ్గా ఏదైతే పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారో దాని రిలేటెడ్గా మీకు ఏదైతే అనుభవం ఉందో ఆ పని అనుభవం పరంగా, ఇంకా రూల్ ఆఫ్ రిజర్వేషన్ యాజ్ పర్ నామ్స్ ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కింద, విమెన్ రిజర్వేషన్ కింద, లోకల్ రిజర్వేషన్ కింద ఇట్లాంటి నామ్స్ పరంగా ఎవరైతే ఉంటాయో వాటి పరంగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక దరఖాస్తును సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు లాగానే ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికార కార్యాలయం అనంతపురం చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 8 వరకు మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే సంబంధిత వెబ్సైట్ను కూడా మీరు సంప్రదించవచ్చు. అనంతపురము
ap.gov.inలో మీరు సంప్రదించడానికి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. చెన్నై మెట్రోలో GM JPM ఖాళీలు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక తమిళనాడు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ CMRL దీంట్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మీకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇందులో 8 పోస్టులకు వీరు నోటిఫికేషన్ను జారీ చేశారు. ఇది వచ్చేసి తమిళనాడు చెన్నై మెట్రోలో చేయడానికి మీకు నోటిఫికేషన్ ఇది. ఇక పోస్టులు వచ్చేసి చూసినట్లయితే ఒకటి జనరల్ మేనేజర్ పోస్ట్ ఒకటి, ప్రాజెక్ట్ మేనేజర్ ఒకటి, జాయింట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఒకటి, డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ 2 పోస్టులు, డిప్యూటీ మేనేజర్ 2 పోస్టులు, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ ఆర్ కన్సల్టెంట్ పోస్ట్ ఒకటి. ఇక దీనికి సంబంధించినవి ఈ విధంగా సంబంధిత విభాగాలలో మెట్రో రిలేటెడ్గా విభాగంలో ఒక్కొక్క విభాగంలో ఏవైతే ఉన్నాయో దానికి నోటిఫికేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మేరే ఉండాల్సిన విభాగాలు ఉండాల్సిన అర్హతలు ఏవేవైతే విభాగాలు చూసినట్లయితే సంబంధిత విభాగంలో BE లేదా బీటెక్, ME, MTechతో పాటు పని అనుభవం కూడా మీకు సంబంధించినటువంటి దీంట్లో క్వాలిఫికేషన్ ఉండాలి. BE, బీటెక్ లేకపోతే ME, MTech ఇంకా దానితో పాటు క్వాలిఫికేషన్తో పాటు పని అనుభవం కూడా మీకు పనికి సంబంధించినటువంటి ఏదైతే పోస్ట్ మీరు అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి అనుభవం కూడా మీకు ఉండాలని చెప్పి అడగడం జరుగుతుంది. అట్లాగే ఆ విభాగాలు ఒకసారి చూస్తే మెయింటెనెన్స్, కన్స్ట్రక్షన్, స్ట్రక్చర్స్, ఆర్కిటెక్ట్, ఇంకా ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్, ఫైర్ సేఫ్టీ ఈ సంబంధిత విభాగాలలో ఈ సంబంధించినటువంటి పోస్టులకి వారు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇక ఎంపిక విధానం వచ్చేసి మీకు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. అట్లాగే మెడికల్ రిలేటెడ్గా ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. వాటి పరంగా ఇంటర్వ్యూ బేస్ మీద దీంట్లో ఈ పోస్టులకి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక దరఖాస్తు ఫీజు వచ్చేసి ఇక్కడ 300 రూపాయలు ఉంది. అట్లాగే 300 రూపాయలు ఫీజు వచ్చేసి ఉంది. ఇక SC, STలకు వచ్చేసి 50 రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుంది దరఖాస్తు చేసుకోవడానికి. ఈ దరఖాస్తును వచ్చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మీకు 28/12/2023 ఈ నెల 28 వరకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక సంబంధించినటువంటి వెబ్సైట్ చూస్తే chennaimetrorail.org దీంట్లో మీరు ఆన్లైన్ ద్వారా పూర్తి వివరాలు చెక్ చేసుకోవచ్చు. అట్లాగే అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇక వేరే చూసినట్లయితే ప్రవేశాలు ఎడ్యుకేషన్కి సంబంధించి కనుక చూస్తే ఇక్కడ ఒక నోటిఫికేషన్ ఉంది. అనంతపురం JNTUలో PhD, అనంతపురం JNTUలో మనకు PhD అండి. అనంతపురం జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ PhD ప్రోగ్రామ్ పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం. మీరు ఒకవేళ చాలామంది కూడా ఉద్యోగం చేస్తూ కూడా PhD కంప్లీట్ చేయాలనుకుంటారు. సో వాళ్ళ పరంగా కూడా పార్ట్ టైం చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే లేదా మీరు ఒకవేళ ఫుల్ టైంలో కూడా PhD చేయాలి అనుకుంటే కూడా ఫుల్ టైం కూడా చేసుకోవడానికి ఇక్కడ మీకు పార్ట్ టైం అండ్ ఫుల్ టైంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ అడ్మిషన్లు వచ్చేసి వర్కింగ్ ప్రొఫెషనల్ అభ్యర్థులకు కేటాయించడం జరుగుతుంది. ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన ప్రొఫెషనల్స్, అట్లాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థలకు చెందిన సైంటిస్టులు దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇక విభాగాల వారిగా కొన్ని ఉన్నాయి. అవి చూసినట్లయితే సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, కెమికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, మేనేజ్మెంట్, బయోటెక్నాలజీ, ఫార్మస్యూటికల్ సైన్సెస్, ఇంగ్లీష్, ఇంకా ఫుడ్ టెక్నాలజీ ఈ విభాగాలలో మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి అర్హతలు కనుక ఒకసారి మనం చూస్తే దానికి సంబంధించినటువంటి అర్హతలు ఒకసారి చూస్తే ఇక్కడ సంబంధిత విభాగంలో 55% మార్కులతో మీరు మాస్టర్స్ డిగ్రీ దాంతోపాటు 5 ఏళ్ల పని అనుభవం కూడా ఉండాలి. మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి. అట్లాగే 5 ఏళ్ల అనుభవం కూడా ఉండాలని చెప్పి ఇక్కడ అడగడం జరుగుతూ ఉంది. మాస్టర్స్ డిగ్రీ ప్లస్ 5 ఏళ్ల పని అనుభవం అని చెప్పి అడిగారు. ఇక దరఖాస్తు విధానం చూసినట్లయితే ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ దరఖాస్తులను డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ JNTU యూనివర్సిటీ అనంతపురం జిల్లాకి మీరు స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించవచ్చు. ఇది దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 16 వరకు అవకాశం ఉందండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సంప్రదించాల్సిన వెబ్సైట్ www.jntua.ac.in. ఈ పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే దీంట్లో
మీరు సంప్రదించవచ్చు. ఇది విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు. మన ఈనాడు చదువులో ఈరోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఇవి తెలుసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ ప్రతిరోజు కూడా ఇట్లాగే విద్యా ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి ప్రతిరోజు కూడా మనం మైక్ టీవీలో వివిధ పేపర్లలో వచ్చినటువంటి నోటిఫికేషన్లు కావచ్చు, వివిధ పేపర్లలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఏ ఉన్నా కూడా మనము ప్రతిరోజు తెలుసుకోవడం జరుగుతుంది. అట్లాగే దీనికి సంబంధించినటువంటి సంబంధిత అధికారులను కానీ ఎక్స్పర్ట్స్ని కానీ మనము ఇన్వైట్ చేసి వాటి ద్వారా మీకున్నటువంటి డౌట్స్ను కూడా ఇంటర్వ్యూల ద్వారా క్లియర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతిరోజు కూడా మీరు మా మైక్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి, అట్లాగే ఇతరులకు కూడా షేర్ చేస్తూ ఉండండి.